ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేసిక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. టీఎస్ఎల్ పిఆర్బి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరఫు నుంచి ఏప్రిల్ 8 అనగా ఈరోజు ఒక అఫిషియల్ ప్రెస్ నోట్ అనేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ప్రెస్ నోట్ అనేది విడుదలైంది. ఇంతకుముందు వీడియోలో గ్రౌండ్ వైజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇంతమంది డిస్టిక్ వైజ్ క్వాలిఫై అయ్యారని డీటెయిల్స్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీడియోలో పోస్ట్ వైజ్ ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంతమంది క్వాలిఫై అయ్యారని వివరాలు వీడియోలో చూద్దాం. మొదటగా ఎస్ఐ సివిల్ సంబంధించి మొత్తంగా 1217 పోస్టులకు గాను ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది 54,198 మంది క్వాలిఫై అయ్యారు. దానిలో పురుషులు వచ్చేసి 44,226 మంది, మహిళలు వచ్చేసి 9,972 మంది, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 173 మంది ఉన్నారు. నెక్స్ట్ ఎస్ఐ ఐటీ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి 29 పోస్టులకు గాను 1908 మంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయ్యారు. దాంట్లో మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 1485 మంది, ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 423 మంది ఉన్నారు. నెక్స్ట్ ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరో సంబంధించి వేకెన్సీస్ 26 ఉన్నాయి. దానికి టోటల్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయింది 1218 మంది. దానిలో మెన్ వచ్చేసి 980 మంది, మహిళలు వచ్చేసి 238 మంది. నెక్స్ట్ పీసీ సివిల్ సంబంధించి మొత్తంగా 16,925 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మొత్తంగా క్వాలిఫై అయింది 105,061 మంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయ్యారు. దీంట్లో పురుషులు వచ్చేసి 80,527 మంది, మహిళలు వచ్చేసి 24,534 మంది, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 164 మంది క్వాలిఫై కావడం జరిగింది. నెక్స్ట్ పీసీ ఐటీ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి 142 పోస్టులకు గాను 5,159 మంది క్వాలిఫై అయ్యారు. దానిలో మెన్ వచ్చేసి 4,356 మంది, మహిళలు వచ్చేసి 803 మంది క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ పీసీ మెకానిక్ సంబంధించి 19 పోస్టులకు గాను 446 మంది క్వాలిఫై అయ్యారు. దీంట్లో మొత్తంగా మెన్ వచ్చేసి 446 మంది, పీసీ డ్రైవర్ వచ్చేసి 70 పోస్టులకు గాను 3,263 మంది క్వాలిఫై అయ్యారు. మెన్ వచ్చేసి 3,263 మంది ఉన్నారు. మొత్తంగా 18,428 పోస్టులకు గాను టోటల్గా క్వాలిఫై అయింది 1,70,253 మంది. సో ఇలా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై కావడం జరిగింది. ఇంతకుముందు ప్రీవియస్ 2015 ఇయర్స్తో కంపేర్ చేసి చూసినట్లయితే మొత్తంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు అటెండ్ అయింది 4,93,197 మంది పీసీ సివిల్స్ సంబంధించి ఎగ్జామినేషన్కు 2015లో అటెండ్ అయ్యారు. అదే 2018లో 4,49,650 మంది ప్రిలిమినరీ ఎగ్జామ్ అటెంప్ట్ కావడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయింది పీసీ సివిల్ చూసినట్లయితే 1,92,642 మంది 2015లో క్వాలిఫై అయ్యారు. అదే 2018లో 2,28,865 మంది క్వాలిఫై కావడం జరిగింది. ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ చూసినట్లయితే 2015లో 39% ఉంది. అదే 2018లో మార్కులు కలపడం ద్వారా కొంత శాతం పెరిగిన విధంగా 50% వరకు క్వాలిఫై కావడం జరిగింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 2015లో 81,357 మంది క్వాలిఫై అయితే 2018లో 105,061 మంది క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ ఎస్ఐ సివిల్ సంబంధించి చూసినట్లయితే 2016లో మొత్తంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు అటెంప్ట్ చేసింది 174,962 మంది ప్రిలిమినరీ ఎగ్జామ్ను అటెంప్ట్ చేయడం జరిగింది. దానిలో ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయింది 88,875 మంది. మొత్తంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అయింది 32,908 మంది 2016లో క్వాలిఫై కావడం జరిగింది. అదే 2018లో చూసినట్లయితే మొత్తంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ను అటెంప్ట్ చేసింది 178,011 మంది. దాంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయింది 110,635 మంది. దానిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అయింది 54,198 మంది క్వాలిఫై కావడం జరిగింది. అనగా పోయినసారితో పోల్చుకున్నట్లయితే 2016లో 37% మంది క్వాలిఫై అయితే 2018లో 49% మంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై కావడం జరిగింది. నెక్స్ట్ పీసీ టెక్నికల్ సంబంధించి చూసినట్లయితే 2016లో ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి రిజిస్టర్ చేసుకున్నది 27,367 మంది. 2018లో అయితే 30,000 మందికి పైచలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరికి డైరెక్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా మొత్తంగా పీసీ టెక్నికల్ సంబంధించి 5,488 మంది 2016లో క్వాలిఫై అయితే 2018లో 8,868 మంది క్వాలిఫై అయ్యారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 9% క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ పెరిగింది. నెక్స్ట్ ఎస్ఐ ఏఎస్ఐ టెక్నికల్ సంబంధించి చూసినట్లయితే
మొత్తంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ను అటెంప్ట్ చేసింది 2016లో 12,000 మంది అటెంప్ట్ చేస్తే 2018లో 16,828 మంది అటెంప్ట్ చేయడం జరిగింది. దీనిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయింది 2016లో 2,097 మంది క్వాలిఫై అయితే 2018లో 7,960 మంది క్వాలిఫై కావడం జరిగింది. లాస్ట్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఏఎస్ఐ టెక్నికల్ సంబంధించి 2016లో 611 మంది క్వాలిఫై అయితే 2018లో 3,126 మంది క్వాలిఫై కావడం జరిగింది. లాస్ట్ ఇయర్స్తో పోల్చుకుంటే 10% అనేది క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఫ్రెండ్స్, ఇది పీసీ ఎస్ఐ సివిల్ మరియు పీసీ టెక్నికల్ ఏఎస్ఐ టెక్నికల్ సంబంధించి 2016 మరియు 18 సంబంధించి కంపారిజన్ వివరాలు మరియు పోస్ట్ వైజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారనే వివరాలు. నెక్స్ట్ వచ్చే వీడియోలో అసలు ఏ పోస్టుకు ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు అప్లై చేశారు అనే వీడియోతో మీ ముందుకు వస్తాం. అది మిస్ కాకుండా ఉంటే మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు అలాగే ఈ వీడియోను ఎవరైతే మెయిన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మీ మిత్రులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.